లక్ష్మీ కళ్యాణం 6వ భాగానికి స్వాగతం. నన్ను ఒక ఫ్రెండ్గా భావించండి, మీ బాధ ఏమిటో చెప్పండి ఆదరంగా ప్రశ్నించింది వసుంధర. అంత మండిపోతున్న వాడల్లా చల్లగా చల్లారిపోయాడు గోపాలకృష్ణ. ఏం చెప్పమంటారండి, అంతా నా కర్మ, నా జీవితమే నాశనం అయిపోయింది అన్నాడు దీనంగా. మాతో చెప్పండి, చేతనైతే సహాయం చేస్తాం ధైర్యం చెప్పింది వసుంధర. పేలవంగా నవ్వేశాడు గోపాలకృష్ణ. నా విషయంలో ఎవరు ఏమీ చేయలేరు, అయినా ఆదరంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను అంటూ మొదలుపెట్టాడు. అతని తండ్రి అతి సామాన్యుడు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన ఆయనకి 4 పిల్లలు, 2 కొడుకులు 2 కూతుర్లు. కొడుకుల చదువులు, పెద్ద కూతురి పెళ్ళి చేసి రిటైర్ అయ్యే నాటికి ఒట్టి చేతులతో మిగిలాడు. ఇంకో కూతురికి పెళ్ళి కావాలి. పెద్ద కొడుక్కి పెళ్లి చేసి ఆ కట్నంతో చిన్న కూతురు పెళ్లి చేయాలని ఆశపడ్డాడు. ఆ పెద్ద కొడుకు కాస్త తను ప్రేమించిన పిల్లని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు గుట్టుగా. ఆ సంఘటనతో చెదిరిపోయాడు తండ్రి. రెండోవాడు కూడా లక్ష్మణస్వామిలాగా అన్నను అనుసరిస్తాడేమోనని భయపడ్డాడు. అర్జెంటుగా గోపాలకృష్ణకు పెళ్లి సెటిల్ చేసేశాడు. నాకొద్దు మొర్రో అని గొడవ పెట్టాడు గోపాలకృష్ణ. చదువు పూర్తి చేసి 4 నెలలు కాలేదు, ఉద్యోగం లేదు. నాకప్పుడే పెళ్ళేమిటి దేవుడా అని ఏడ్చినంత పనిచేశాడు. ఉద్యోగం వస్తే నువ్వు నా మాట వింటావా? ఎవరితోనో కట్టుకుంటావు. ఉద్యోగం ఎంతసేపు వస్తుంది? నీకొచ్చే కట్నంతో నీ చెల్లెలి పెళ్లి చెయ్యాలి. దానికి వయసు మించిపోతోంది అని నోరు మూయించి పెళ్లి చేసేశారు. అతనికంటే గనుడు ఆచంట మల్లయ్య అని అతని మామగారు అతని తండ్రి కంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు. తాళి కట్టాకే కట్నం డబ్బులు ఇస్తాను అని, తీరా సమయానికి సమకూరలేదని త్వరలోనే ఇస్తాను అని చావు కబురు చల్లగా చెప్పాడు. చిందులు తొక్కాడు గోపాలకృష్ణ తండ్రి. కట్నం డబ్బిచ్చి మీ అమ్మాయిని కాపురానికి పంపండి అన్నాడు. అలా ఎందుకు, త్వరలోనే ఇచ్చేస్తానుగా, ఈలోగా అబ్బాయిని వచ్చిపోతూ ఉండమానండి అన్నారు మామగారు. అబ్బాయికి మామగారి ఆలోచనే నచ్చింది. అలా వచ్చిపోతూ ఉండగానే ఎవరినో తెలిసిన వారిని పట్టుకొని అల్లుడికి ఉద్యోగం వేయించాడు మామగారు. ఇద్దరూ వేరే కాపురం పెట్టారు. కట్నం తీసుకోకుండా కాలం గడుపుతున్నాడని తండ్రికి కోపం. కట్నం ఇవ్వకపోతేనేం ఉద్యోగం వేయించానుగా అని మామగారి ఉదాసీనత. ఉద్యోగం ఇచ్చి నన్ను ఉద్ధరించాడు కానీ నాకు ఒరిగిందేమిటి? కట్నం ఇచ్చేదాకా కాపురం వద్దురా అంటే విన్నావు కాదు, చవట వెధవా, మా ఉసురు తగలకపోతుందా నీకు అని తండ్రి శాపనార్థాలు. ఇవ్వక కట్టుకుపోతానా, చచ్చేలాగా ఇచ్చేపోతాలే అని మామగారి విసుగు. ఈ వ్యవహారాలతో విసిగిపోయాడు గోపాలకృష్ణ. పెద్దవాళ్ళని ఏమీ అనలేక తనకు లోకు అయిన భార్య మీద తీర్చుకుంటున్నాడు ఆ కోపమంతా. అతని గాథ విన్న శ్రోతలంతా జాలిగా చూశారు అతని వంక. పాపం, సమాజంలోని ఆచార వ్యవహారాలకు బలైపోయిన సమిధ. బరువుగా నిట్టూర్చింది వసుంధర. కాసేపు ఆలోచించింది. చూడండి, మీ జీవితం ఇలా మారటానికి కారణం మీరు, మీ తండ్రి, మీ మామగారు. కానీ శిక్ష అనుభవిస్తోంది మాత్రం మీ భార్య. ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి? నిలదీసింది. ఏం చెయ్యమంటారు? మా మామ డబ్బిస్తే గాని నా చెల్లెలికి పెళ్ళి కాదు, ఆయన ఇవ్వడు. మా చెల్లికి వయస్సు మించిపోతోంది, చదువు లేదు, ఉద్యోగము లేదు. పైగా మా అన్న కులాంతర వివాహం చేసుకున్నాడనే మచ్చ ఉండనే ఉంది. డబ్బుంటే పెళ్లి చేసేయచ్చు. తన కూతురుని హింసిస్తే బెదిరిపోయి డబ్బిస్తాడేమో మామ అని ఆశ దీనంగా చెప్పాడు. మీరు ఎంచుకున్న పరిష్కార మార్గం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు నాకు. చిన్న వయస్సులో బాధ్యతలు నెత్తిన పడడం వల్ల జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇక జరగవలసింది ఆలోచిద్దాం. మీ అందరికీ సమస్య ఒక్కటే, మీ చెల్లెలి వివాహం. ఆ విషయంలో మేము సహాయం చేస్తాం, కానీ ఖర్చు లేకుండా పెళ్లి జరిపించే ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఒక లిస్టు ఉంది. కట్నం లేకుండా వివాహం చేసుకునేందుకు సిద్ధపడి ఉన్న వ్యక్తుల వివరాలు ఇదిగో. ఇష్టమైతే పెళ్లి జరిపిస్తాం. ఆ వివాహం జరిగిపోతే
మీ అందరి సమస్యలు తీరినట్లే కదా. ఇక ఆ పైన మీరు మీ భార్యని హింసించడం మానేస్తారా? సూటిగా ప్రశ్నించింది వసుంధర. కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు గోపాలకృష్ణ. మా నాన్న మామ ఇద్దరూ కలిసి నన్ను ఫుట్బాల్ తన్నినట్లుగా తంతుంటే భరించలేక ఆ కోపం అంతా దాని మీద తీర్చుకుంటున్నానే గాని నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు దగ్ధ కంఠంతో. కట్నం వద్దని చెప్పిన వరుల లిస్టు అతని ముందు ఉంచారు. 4-5 ఉన్నారు. వాళ్ళ వివరాలు చదివి పెదవి విరిచాడు గోపాలకృష్ణ. అది గమనించి ముక్కు చివాట్లు వేసింది వసుంధర. కలెక్టర్లు, గవర్నర్లు, మినిస్టర్లు కట్నాలు లేకుండా పేద ఆడపిల్లలను వివాహం చేసుకునే రోజులు ఇంకా రాలేదు మనకు. వీళ్ళేనా ఉదారంగా అంగీకరించారని ఆనందపడుతున్నాం. ఊరికే అత్యాశలకు పోక ఏదో ఒకటి చూసుకొని కసిరింది. మరోసారి చూసి ఒకటి సెలెక్ట్ చేశాడు గోపాలకృష్ణ. అతడి వయస్సు 28. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం, సొంత ఇల్లు ఉంది. మొదటి భార్య మొదటి డెలివరీలో మరణించింది. పాపకి 1 ఏడాది. తనను కూతుర్ని మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అన్నాడు అతను. అన్నింటిలోకి అదే బాగుంది గోపాలకృష్ణకి. మీరు ఊరికి వెళ్ళి మీ చెల్లెలి అభిప్రాయం తెలుసుకొని వచ్చి మాకు చెప్పండి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకునే ఏర్పాటు చేస్తాం. నచ్చితే పెళ్లి చేస్తాం చెప్పింది వసుంధర. అలాగే అని తలూపి లేచాడు గోపాలకృష్ణ. వెళ్తుంటే వెనక్కి పిలిచింది. మరో విషయం, ఈ పెళ్ళి మీ చెల్లెలికి ఇష్టం అయితే మీ నాన్నగారు అభ్యంతరం పెట్టినా ఆగకండి. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే, కాదనను. కానీ అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించడం కూడా అలవాటు చేసుకోవాలి చెప్పింది. తలూపి వెళ్ళిపోయాడు అతను. వసుంధర వంక మెచ్చుకోలుగా చూశాడు సింహం. ఎంత బాగా పరిష్కరించారు. పాపం అతని తప్పేం లేదు. అందరూ చేరి విసిగిస్తుంటే పాపం ఏం చేస్తాడు. నేను అతడేదో రాక్షసుడని పోలీసులకు అప్పగించాలని అనుకున్నాను అన్నాడు. సగానికి సగం కేసులు ఇలాంటివే. కూతురి పెళ్ళైపోతే చాలని తలకు మించిన భారం ఎత్తుకుంటారు. సమయానికి డబ్బు అందక సగం ఇచ్చి సగం ఇవ్వక తంటాలు పడతారు. వాళ్ళేమో కోడల్ని కాల్చుకు తింటారు. ఈ పద్ధతి మారాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులు మారాలి. ఇన్స్టాల్మెంట్ పద్ధతి మానేసి మేము ఇవ్వగలిగింది ఇంతే, ఇష్టమైతే చేసుకో లేకపోతే పో అని చెప్పే స్థితికి రావాలి చెప్పింది వసుంధర. మరి కాసేపు ఆ కేసు గురించి మాట్లాడుకున్నారు. ఇంటి దగ్గర నుండి తెచ్చిన లంచ్ బాక్స్లో నుంచి చపాతీలు తీసి అందరికీ వడ్డించాడు బాయ్. తినడం ముగించి కాసేపు రిలాక్స్ అయ్యింది వసుంధర. చెప్పండి, మీ సమస్య గురించి వివరంగా మరోసారి చెప్పండి అడిగింది. అంతా విని నిట్టూర్చింది వసుంధర. ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త రకం కేసు ఎదురవుతూ ఉంటుంది. ఇది క్లిష్టమైన కేస్. ఏ ఆధారమూ లేదు, ఈ ఉత్తరం తప్ప అంది మెల్లిగా. అయితే ఏం చెయ్యలేమంటారా? నిరాశపడ్డాడు సింహం. ఎందుకు చేయలేము? ప్రయత్నం చేస్తాం, ఫలితం సాధిస్తాం. మనసుండాలే కానీ మార్గం లేకపోదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండనే ఉండదు. సీరియస్గా ఆలోచన మొదలు పెడదాం. ఈ ఉత్తరం రాసిన డేట్ నుంచి ఇప్పటిదాకా మన ఊళ్ళో ఏ హత్య జరగలేదు కాబట్టి ఆ ఘోరాన్ని ఆపాలి. అది వీలైనంత త్వరగా. అందుకు మనకు కావలసిన వివరాల్లో ఒకటి, ఉత్తరం రాసిన వెంకటి ఎవరు, ఉత్తరంలో వివరించిన లక్ష్మి ఎవరు. అది కనిపెట్టగలిగితే వాళ్ళని పట్టుకొని వారి సమస్య ఏమిటో కనుక్కొని తర్వాత కథ నడపవచ్చు. మనకు ఉన్న ఏకైక ఆధారం ఈ ఉత్తరంలోని దస్తూరి. దీన్ని పట్టుకొని ముందుకు సాగాలి మనం చేయాల్సిన మొదటి పని వెంకటి అనే పేరుగల వ్యక్తుల జాబితాలను, లక్ష్మి అనే పేరుగల వ్యక్తుల జాబితాలను తయారు చేయాలి. మా ఊళ్ళోని వ్యక్తులంతా ఇంచుమించు నాకు తెలుసు. ఉద్యోగరీత్యా వచ్చిపోయే వాళ్ళు ఒకరిద్దరు అటు ఇటు అయినా చాలా మటుకు గుర్తున్నారు నాకు. చెప్తాను రాసుకోండి అంటూ అతని చేతికి ఒక తెల్ల కాగితం ఇచ్చింది వసుంధర. శ్రీకారం చుట్టాడు సింహం. నెంబర్ 1 వెంకట్రావు గారు చెప్పింది వసుంధర.
చప్పున తలెత్తాడు సింహం. ఆయన లాంటి వారు కారు, ఎంతో మంచివారు, పైగా వయస్సు మళ్ళినవారు. ఆయన ఇలాంటి పని చేస్తారా? లెంపలేసుకున్నాడు. చూడండి సింహం గారు, మనం తయారు చేసే లిస్టులో ఒకే ఒక్కడు మాత్రమే దుర్మార్గుడు, మిగిలిన వారంతా మంచివారే. మనం కేవలం లిస్టు తయారు చేస్తున్నాం అంతే, రాయండి విసుక్కుంది వసుంధర. నాలిక కరుచుకున్నాడు సింహం. సారీ, రాస్తున్నాను చెప్పండి అన్నాడు. బల్ల మీద మోచేయి ఆనించి చంపకు చెయ్యి చేర్చి కళ్ళు మూసుకొని చెప్పుకుంటూ పోయింది వసుంధర. ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకుంటూ, ఫలానా పేరు రాశారా అని మధ్య మధ్యలో అడుగుతూ మరీ చెప్పింది. ఒక అరగంట పాటు సాగిన కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. ఒక అరటావు కాగితం రెండు వైపులా నిండిపోయింది. ఆ లిస్టు చూసిన సింహానికి నీరసం వచ్చింది. ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, తండ్రి అంటూ దేవుడిని తలుచుకున్నాడు. ఆ లిస్ట్ అంతా మరోసారి పరిశీలించింది వసుంధర. గుడ్, 99.99% పేర్లు లిస్టులో వచ్చేసాయి అంటూ ఆనందపడింది. మరో పేపర్ తీసి అందించింది. ఇప్పుడు లక్ష్మి అనే పేరు గల వాళ్ళ లిస్టు తయారు చేద్దాం, రాసుకోండి అని చెప్పింది. మళ్ళీ శ్రీకారం చుట్టాడు సింహం. నెంబర్ 1 సినిమా హాల్ సీతాపతి గారి తల్లి లక్ష్మాయమ్మ. నెంబర్ 2 రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి తల్లి వెంకటలక్ష్మి. రాయడం ఆపేశాడు సింహం. వీళ్ళందరూ ముసలివాళ్ళు కదండి, వీళ్ళ పేర్లు ఎందుకు మనకు అని అడిగాడు. ఏం, యవ్వనంలో ఉన్నవాళ్ళనే హత్య చేయాలని రూల్ ఏమైనా ఉందా? లిస్టులో ఉన్న వాళ్ళందరూ హత్య చేయబడరని, అందులో ఒక్కరే మనకు కావలసిన వ్యక్తి అని ముందోసారి మనవి చేసినట్లు గుర్తు. మరోసారి మనవి చేస్తున్నాను, దయచేసి మధ్యలో అడ్డుపడకుండా ఉంటారా? విసుక్కుంది వసుంధర. మరోసారి నాలిక ఖర్చుకొని సారీ చెప్పాడు సింహం. కళ్ళు మూసుకొని చెప్పుకుంటూ పోయింది వసుంధర. ఈసారి పావుగంటలో పని ముగిసింది. అరటావు పేపరు ఒకవైపు నిండింది. లిస్టు మరోసారి చూసి తృప్తి పడింది వసుంధర. అమ్మయ్య అంటూ కాఫీ తెప్పించింది. కాఫీ తాగాక చర్చ మళ్ళీ ప్రారంభమైంది. జాబితా తయారు చేశాం, తర్వాతి కార్యక్రమం ఏమిటంటారు అడిగింది వసుంధర. ఈ 2 జాబితాలను అనుసరించి మరో లిస్టు తయారు చేయాలి. వెంకట శబ్దం గల పురుషుడు, లక్ష్మీ నామధేయం గల స్త్రీ ఒకే కుటుంబానికి చెందినవారై ఉండే కాంబినేషన్ వెతికి వేరుగా రాయాలి అన్నాడు సింహం. సరిగ్గా నాకు అదే ఐడియా వచ్చింది, ఆనందపడిపోయింది వసుంధర. ముచ్చటగా 3వ లిస్టు తయారు చేయడం మొదలుపెట్టారు ఇద్దరు. అయితే అది వరకటి జాబితాల్లా ఊరికే పేరు ఒకటే రాసుకుంటూ పోవడం కాదు. ముందు వెంకట శబ్దం సుమారుగా వయస్సు, ఆ తర్వాత లక్ష్మీ పేరు వయస్సు సుమారుగా, చివరిగా వారిద్దరి రిలేషను. కాబట్టి కాస్త సమయం తీసుకుంటుంది అని ముందే చెప్పింది వసుంధర మళ్ళీ కాగితం అందిస్తూ. మళ్ళీ శ్రీకారం చుట్టాడు సింహం. నెంబర్ 1 వెంకటరామపతి గారు, వయస్సు 77, సీతాలక్ష్మి వయస్సు 52. వీరిద్దరూ వదిన మరుదులు చెప్పింది. రాయబోతూ తలెత్తి చూశాడు సింహం. అతను యథాప్రకారం అడ్డుకుంటాడేమోనని తలెత్తింది వసుంధర. ఇద్దరికి నవ్వు వచ్చింది, నవ్వుకున్నారు. నెంబర్ 2 పప్పు వెంకటేశ్వరరావు గారు, వయస్సు 48, పప్పు సుబ్బలక్ష్మి వయస్సు 40, భార్యాభర్తలు. నెంబర్ 3 వెంకటరమణ, వయస్సు 22, ధనలక్ష్మి వయస్సు 50, తల్లి కొడుకు. నెంబర్ 4 నట్టుబోల్ట్ వెంకటేశ్వర్లు, వయస్సు 28, లక్ష్మి వయస్సు 18, భార్యాభర్తలు. ఇలా సాగిపోయింది లిస్టు. నిదానంగా గుర్తు తెచ్చుకుంటూ కాస్త అటూ ఇటుగా వయస్సులు అంచనా వేస్తూ ఇంకెవరూ లేరని నిర్ధారించుకుంటూ పూర్తి చేసేసరికి గంట పట్టింది. ఇద్దరికి తలనొప్పి వచ్చినంత పనైంది. మొహాలు కడుక్కొని రిలాక్స్ అయ్యారు. అంతలోనే పోస్ట్ వచ్చింది. ఉత్తరాలు చూసింది వసుంధర. తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాలు కొన్ని. తమ వద్ద నికార్సైన స్టీల్ ఫర్నిచర్ కన్సెషన్ రేటుకే దొరుకుతుందని, ఆఫీస్కే తీసుకొచ్చి అమర్చిపోతామని వచ్చింది ఒకటి. ఇలాంటివే మరికొన్ని. ముఖ్యమైన లెటర్స్ అంటూ ఏమీ లేవు. ఫ్రెష్గా కాఫీ తెప్పించుకొని తాగేసి మళ్ళీ పని మొదలుపెట్టారు ఇద్దరు.
మనం తయారు చేసిన లిస్టులో అన్నింటిలోకి అనుమానాస్పదమైన విషయం తేల్చుకోవాలి. మన దగ్గర మొత్తం 13 పేర్లున్నాయి. వాటిని సీరియల్ ఆర్డర్ ప్రకారం అమర్చుకుంటూ రావాలి అన్నాడు సింహం. తల పంకించింది వసుంధర. అదంత తెలివైన పని కాదు, బోల్డంత లాజిక్ ఉపయోగించాలి అనింది. ఇద్దరూ అమిత సీరియస్గా చర్చించి వాదించుకొని ఎలాగైతేనేం నెంబర్లు వేశారు. చిట్ట చివరి నెంబర్ వెంకట రమాపతిరావు గారు, సీతామహాలక్ష్మి. వారితో మొదలుపెట్టి వెనక నుంచి నెంబర్లు ఇస్తూ లిస్టు తయారు చేశారు. చివరి స్థానం వెంకట దక్షిణామూర్తి రాజ్యలక్ష్మి వచ్చింది. అంటే నెంబర్ 1 వాళ్ళే. తర్వాత వరుస క్రమంలో మిగిలిన వాళ్ళు ఉన్నారు. అందులో తమ అనుమానానికి తగరు అనుకున్న వాళ్ళను ఓ పక్కన పెట్టి ఫైనల్ లిస్టు తయారు చేశారు. కుర్చీలో వెనక్కు వాలి కూర్చుంది వసుంధర. ఆవగింజలో అరభాగం పని అయ్యింది. మన దగ్గర వెంకటి రాసిన ఉత్తరం ఉంది. అది ఎవరు రాశారో కనుక్కోవాలంటే అనుమానాస్పదులు చేతివ్రాతలు కావాలి మనకు అంది. కరెక్ట్, రేపే వెళ్ళి ఆ పని చేసుకొస్తాను నేను, చెప్పాడు సింహం. జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా హంతకుడు జాగ్రత్త పడతాడు అని హెచ్చరించింది. మీరు నిశ్చింతగా ఉండండి, ఏమాత్రం అనుమానం రాకుండా పని పూర్తి చేస్తాను, హామీ ఇచ్చాడు సింహం. సరే అయితే రేపు మీరు ఆ పనిలో బిజీ. నేను ఇక్కడ ఈ గోపాలరావు చెల్లెలకి పెళ్లి విషయం సెటిల్ చేస్తాను. ఇంకో కేసు ఉంది, అక్కడికి వెళ్ళి రావాలి. మీరు రేపు సాయంత్రానికి మా ఇంటికి రండి అని చెప్పింది వసుంధర. సరేనన్నాడు అతడు. మరి కాసేపట్లో పని ముగించుకుంది వసుంధర. ఇద్దరూ బయలుదేరి ఊరికి వచ్చేశారు. ఎక్కడికి వెళ్ళావయ్యా సింహం? పొద్దుననగా పోయి ఇప్పుడా రావటం? తిండి లేదు తిప్పలేవు, ఎక్కడికి వెళ్ళావు? వాకిట్లోనే అడిగేశాడు వెంకట్రావు. పని ఉండి టౌన్కి వెళ్ళానండి, చెప్పాడు సింహం. అలా పని మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళు నాయనా. అది మధ్యాహ్నం నుండి కాలుగాలిన పిల్లిలాగా తిరిగేస్తోంది, కాస్త నిష్ఠూరంగానే అన్నాడు ఆయన. లోపల నుంచి వచ్చేసింది శాంతమ్మ. కాసిన అక్షింతలు వేసింది. టిఫిన్ తిన్నానమ్మా, ఇప్పుడు వద్దన్నా వినకుండా భోజనం చేయమని బలవంతం చేసింది. స్నానం చేసి భోజనం ముందు కూర్చున్నాడు సింహం. అతను వసుంధరతో కలిసి వెళ్ళాడనేసరికి ఆవిడ మొహం అప్రసన్నంగా మారింది. ఆ పిల్లతో స్నేహం పెట్టుకోకు నాయనా, ఆ అమ్మాయికి మంచి పేరు లేదు. మగరాయుడులాగా తిరుగుళ్ళు, బోలెడంతమంది మగ స్నేహితులు, అదో రకం మనిషి. ఎందుకైనా మంచిది కాస్త దూరంగానే ఉండు, హెచ్చరించింది. నోటిదాకా వచ్చిన మాటను మింగేశాడు సింహం. ఆవిడ ఆలోచన పద్ధతి వేరు. ఆవిడకి వసుంధరకి జనరేషన్ గ్యాప్. వసుంధర చేసే మహత్తర సేవను ఆవిడ అర్థం చేసుకోవటం అసంభవం. అందుకే మౌనంగా ఉండిపోయాడు. భోజనం చేసి గదిలోకి వెళ్ళేసరికి అక్కడ మాధవ్ కనిపించాడు. దిండులో మొహం దాచుకొని బోర్లా పడుకొని ఉన్నాడు. ఏంట్రా నిద్రపోతున్నావా? పలకరించాడు. చివాలన తలెత్తాడు మాధవ్. నన్ను మాట్లాడించకు, అసలు నాతో మాట్లాడకు. నీకేం హాయిగా పోల్ రంగడిలాగా ఊరి మీద పడి బలాదూరు తిరుగుతున్నావు. ఎప్పుడో భోజనం వేటకు వస్తావు. అయినా నన్ను పట్టించుకునేవాడే లేడు. నేనేం పాపం చేశానో తెలీదు. కాలు కదిపి గడప దాటడం ఆలస్యం. రాక్షసుడిలాగా వెంటపడతాడు సింగయ్య. ఏం చెప్పినా వినిపించుకోడు. పదండి లోపలికి, పదండి లోపలికి అంటూ లోపలికి తరుముతాడు. ఎంతసేపని బాలింతరాల్లాగా ఇంట్లోనే కూర్చోను, విసిగేస్తోంది. కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు మాధవ్. సింహానికి మిత్రుడిని చూస్తే జాలి వేసింది. అవసరార్థం ఇజ్రాయిల్ జబ్బని అబద్ధాలాడి అందరితోనూ చెప్పాడు. వారందరూ తన ఆదేశానుసారం చేతనైన సాయం చేస్తున్నారు. మాధవ్కి మాత్రం పాపం ఏం తెలీదు. అనవసరంగా అందరి మధ్య నలిగిపోతున్నాడు. ఏదో ఒక మార్గం చూడాలి అనుకున్నాడు సింహం. అలాగా, మరి ఇంతకాలం నాతో చెప్పలేదేమిరా? పోన్లే, ఇప్పటికైనా చెప్పావు. నేను మాట్లాడతానులే వాళ్ళతో. అలా నీరస పడిపోకు, హుషారుగా ఉండులే అంటూ లేపి కూర్చోపెట్టాడు. కాసేపు కబుర్లు చెప్పి నవ్వించాడు. నేను పొలానికి వెళ్తున్నాను,
అక్కడ చల్లగా హాయిగా ఉంటుంది, నువ్వు వస్తావా అని అడిగాడు. ఆనందంగా అంగీకరించాడు మాధవ్. అక్కడి నుంచి శాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు సింహం. మాధవ్ పరిస్థితి కొంచెం మెరుగుపడిందమ్మా, వాడిని కొంచెం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వండి, మరీ ఇంట్లోనే కూర్చుంటే విసిగిపోతాడు అన్నాడు. ఆవిడ మొహం కలకలలాడింది. నేను అతని విషయం చెప్పాలనే అనుకున్నాను బాబు, ఇంట్లో ఉండి ఏమీ తోచక కొట్టుకుంటున్నాడు పాపం. ఎంతసేపు అమ్మా పని చెప్పండి అంటూ నా వెంట తిరుగుతాడు. ఏం పని చెప్పను, ఇన్నాళ్ళు ఏదో కష్టం మీద లాక్కొచ్చాను, ఇక మీదట ఏం చెయ్యాలా అనుకుంటూ ఉండగా నువ్వే చెప్పేశావు. అతన్ని ఇంట్లో నుంచి కదల్సినంత మాత్రాన వచ్చిపడే ప్రమాదం ఏమీ లేదు. ఊళ్ళో ఎక్కడ తిరుగుతాడు, తిరగని, అతని ఇష్టం. ఊరు దాటి వెళ్లకుండా తగిన జాగ్రత్త తీసుకుందాం. కాస్త బస్సులొచ్చిపోయే సమయంలో ఓ కన్ను వేసి ఉంచమని అక్కడ బస్టాండ్ దగ్గర ఎవరికైనా చెప్తే సరి అంటూనే సింగయ్యకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది ఆవిడ. మాధవ్ భోజనం అయిన తర్వాత మిత్రులిద్దరూ పొలానికి వెళ్ళారు. అతనికి వసుంధర గురించి, తాము వేయబోయే పథకం గురించి ఉత్సాహంగా చెప్పేశాడు సింహం. అంతా విని తల బాదుకున్నాడు మాధవ్. తగ్గ తాళానికి కొయ్యమేళం అని నీకు తోడుపోయిన మేధావి కూడా తోడైందన్నమాట, కానీ నీ కర్మ అని విసుక్కున్నాడు. నవ్వేసి ఊరుకున్నాడు సింహం. మర్నాడు పొద్దున్నే పెందలాడే బయలుదేరాడు సింహం. భుజానికి ఒక సంచి తగిలించుకొని చేతిలో ఒక ఫైల్ పట్టుకొని బయలుదేరాడు. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళ దగ్గరికి ముందుగా వెళ్తే ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గరికి తాపీగా వెళ్ళవచ్చు. ముందుగా నట్టుబోల్ట్ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టగానే తలుపు తీసింది వసంతలక్ష్మి. నేను ఫిల్మ్ అనే పత్రిక సర్వే కోసం వచ్చానండి. మీ వారు వెంకటేశ్వరరావు గారు ఉంటే పిలుస్తారా? పిలుస్తాను, కూర్చోండి అంటూ అతనికి కుర్చీ చూపించింది వసంత. కూర్చొని నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు. వాతావరణం ఒక్కగా ఉంది, దానికి తోడు టెన్షన్. అతన్ని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది వసంత. క్షణంలో తిరిగొచ్చింది. చేతిలో లావాటి దుడ్డుకర్ర. అది చూసి అదిరిపడ్డాడు సింహం. ఇష్టం లేకపోతే తీరిక లేదు తర్వాత రా అని చెప్పచ్చు. అదీ కాదంటే పొద్దున్నే సర్వే ఏమిటి నీ మొహం పోపో అన్నా పర్వాలేదు, అంతేగాని ఇలా లోపలికి రమ్మని మర్యాద చేసి కర్ర తీసుకురావటం. అతని భయం పటాపంచలు చేస్తూ కర్ర పుచ్చుకొని స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఒక స్విచ్ నొక్కింది. ఓం అంటూ శంకరాభరణంలో శంకరశాస్త్రి గొంతులాగా ఓంకారం వినిపించసాగింది. ఆ దిక్కుగా చూశాడు సింహం. సీలింగ్ ఫ్యాన్. కర్ర తీసుకొని టపా టపా 4 తగిలించింది వసంత. దాంతో బద్ధకం వదిలించుకొని తిరగడం మొదలుపెట్టింది. జనజనామంటూ శబ్దం ఎక్కువ, గాలి తక్కువ. నోరు ఆవలించి చూస్తూ ఉండిపోయాడు సింహం. అతని ఎక్స్ప్రెషన్ గమనించింది వసంత. ఆవిడకి కోపం, దుఃఖం ఏకకాలంలో కలిగాయి. ఇంటికి ఎవరొచ్చినా తన విన్యాసాలు చూసి వెర్రిమొహం వేయటం, చాటుమాటుగా నవ్వుకోవటం, ఇదంతా చచ్చే మొహమాటంగా ఉంటుంది వసంతకి. ఇదంతా నా కర్మ. అందరిళ్లల్లోనూ ఎంచక్కా సుతారంగా స్విచ్ వేస్తే చాలు, గిరగిరా తిరిగిపోతాయి ఫ్యాన్లు. చూస్తుంటే కడుపు మండిపోతోంది. సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళిందో లేదో ఇలా వచ్చేశాడు వెంకటేశ్వరరావు. అతడిని చూడగానే లేచి నిలబడ్డాడు సింహం. నమస్కారం. ఇలా పొద్దున్నే వచ్చి శ్రమ ఇచ్చినందుకు క్షమించండి. వినయంగా క్షమాపణ చెప్పుకున్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాడు వెంకటేశ్వరరావు నట్ బోల్ట్. నిజానికి అతని రాక తనకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంట్లో వాతావరణం ఏం బాగోలేదు. వసంత గత సాయంకాలం నుండి దుమ్ము తూర్పాను పడుతోంది. క్రిందటి రోజున ఆఫీస్ నుంచి వస్తూ మిక్సీ ఒకటి కొనుక్కొచ్చాడు. సెకండ్ హ్యాండ్దే, అయినా దర్జాగా పనిచేస్తోంది. పైగా అతి చౌకగా దొరుకుతోంది. 300, అందుకనే కొని పట్టుకొచ్చి భార్యకి బహుమానంగా ఇచ్చాడు. నీకు పని చాలా సులువు అవుతుంది, ఇక ప్రతిరోజు ఇడ్లీలు దోశలు తినచ్చు అన్నాడు. ముందుగా కాస్త మజ్జిగ చేసి ఇవ్వు నాకు అన్నాడు. వెంట వంటింట్లోకి వచ్చి కనెక్షన్ ఇచ్చాడు.
ఎలా వాడాలో స్విచ్చులు నొక్కి చూపించాడు. 2 గరిటెల పెరుగు జారిలో వేసి ఓ గ్లాస్ చల్లని నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి స్విచ్ నొక్కింది వసంత. అంతే, మూత లేచిపోయి ఇల్లు ఒళ్ళు మజ్జిగతో అభిషేకం అయిపోయింది. మొహం తుడుచుకొని భర్త వంక చూసింది వసంత. బావుంది, వాడకం చేతకాక నా వైపు మింగేసేలాగా చూస్తావే. అయినా మూత పడేసి నీ మానాన నువ్వు కూర్చోడానికి ఇదేమైనా అత్తేసరా? దగ్గరుండి చెయ్యి వేసి పట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడు అంటూ మరో 2 గరిటెల పెరుగు పోసి గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి దాని మీద ఓ చెయ్యి పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. అతని చేతిని తొలగించి ఎగిరిపోవాలనిపించేంత మూత. దాని స్థానంలో ఉంచాలని 2వ చెయ్యి కూడా సాయం తీసుకొని గట్టిగా పట్టి ఉంచాడు వెంకటేశ్వరరావు. చాలా వరకు నయమే. పొలాల్లో నీళ్లు చల్లే వాటర్ స్ప్రింక్లర్ లాగా మజ్జిగ చల్లుకుంటూ పోయింది. బట్టల మీద మాత్రమే పడింది. వసంతలాగా మొహం నిండా పోసుకోలేదు. పైగా జారిలో మిగిలిన మజ్జిగ అరుగుక్కెడు గొంతులో పోసుకొని ఆనందపడిపోయాడు. మజ్జిగ మంచినీళ్ళు కూడా మిక్సీలో వేస్తే ఇంతే మరి. ద్రవ పదార్థాలు కదా. దోశల పిండి గట్రా బ్రహ్మాండంగా రుబ్బేస్తోంది అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. వంటిల్లంతా శుభ్రం చేసుకునేసరికి 2 గంటలు పట్టింది వసంతకి. ఆ డబ్బాలు గిన్నెలు తోమటానికి 1 గ్లాసుడు సోపు పొడి కూడా ఖర్చయింది. రాత్రంతా సాధిస్తూనే ఉంది. తెల్లవారినా ఆ జోరు తగ్గలేదు. అలాంటి ఆపత్ సమయంలో సింహం రాక ఎంతో రిలీఫ్గా అనిపించింది ఆయనకి. నేను ఫిల్మ్ పత్రిక నుండి వచ్చాను చెప్పాడు సింహం సంచిలో నుంచి కాగితాలు వగైరా సరంజామా బయటకు తీసి. ఫిల్మ్ పత్రిక, ఆ పేరెక్కడా వినలేదే. ఎలా వింటారండి, ఆ పత్రిక ఇంకా రిలీజ్ కాలేదుగా. కొత్త పత్రిక, భారీ ఎత్తున ప్రారంభిస్తున్నాం. అద్భుతంగా అద్వితీయంగా తీసుకురావాలని గట్టి కృషి చేస్తున్నాము అని చెప్పి సినిమా పత్రిక పట్ల అతగాడి అభిప్రాయం ఏమిటి మొదలైన ప్రశ్నలు ఓ 4 అడిగాడు. ఓపిగ్గా సమాధానం చెప్పాడు వెంకటేశ్వరరావు. చివరగా మీకే తారంటే ఇష్టమో చెప్పాలి. చెప్పడం కాదు, ఆవిడ మీద మీ అభిప్రాయం రాసి ఇవ్వాలి. ఆ వాక్యం అందంగా ఉండాలి. ఇలా వివిధ వ్యక్తుల వద్ద నుండి సేకరించిన అభిప్రాయాలలో అద్భుతంగా ఉన్న వాక్యం ఎంచుకొని వారి వారి అభిమాన తారకని కలుసుకొని మాట్లాడి ఏర్పాటు చేస్తాం. కాబట్టి మంచి వాక్య రూపంలో రాయండి అంటూ కాగితాన్ని అతనికిచ్చాడు. అరమోడ్పు కన్నులతో 5 నిమిషాల పాటు ఆలోచించాడు వెంకటేశ్వరరావు. నా అభిమాన తార శ్రీదేవి. కలకలలాడే కన్నులతో కమనీయమైన రూపంతో యావద్దేశ ప్రజల్ని సమ్మోహితులను చేస్తున్న అందాల తార శ్రీదేవి అని పొందికగా రాశాడు. వంగి చూస్తున్న సింహం ఊపిరి తీసుకున్నాడు. అతని చేతుల్లో నుంచి కాగితాలు లాగేసుకొని మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు. అప్పుడేనా? ఇంకాసేపు ఆగండి, ఎలాగూ నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇద్దరం కలిసే వెళ్దాం. తెల్లారగానే వచ్చి తనను ఆదుకున్నాడు. మరి కాసేపు ఆగి తనను కరుణించకపోతాడా అనే ఆశతో అడిగాడు. కానీ అలా వీల్లేదన్నాడు సింహం. పనుంది నాకు అంటూ లేచి మరో ఇంటికి బయలుదేరాడు. ఒకరి తర్వాత మరొకరు. మధ్యాహ్నం 12:30 అయ్యేసరికి దాదాపు సగం మందికి పైగా అయిపోయారు. యువకుల విషయంలో త్వరగా ముగిసిన ఇంటర్వ్యూలు వృద్ధుల దగ్గరికి వచ్చేసరికి నత్తనడక నడిచాయి. ఒక ఆయన కాంచనమాల అంటే ఇష్టం, కాంచనమాల జీవించలేదు కదండి, మరొకరి గురించి రాయండి అని చెప్తే అంగీకరించలేదు ఆయన. జీవించి ఉన్నా లేకున్నా ఆవిడే నా అభిమాన తార అంటూ అదే రాసిచ్చాడు. మరో తాతగారికి సూర్యకాంతం అంటే ఇష్టమట. ఒక వాక్యం చాలు మహాప్రభో అంటున్నా వినిపించుకోకుండా వణుక్కుంటూ అరటావు రాసిచ్చాడు. మొత్తానికి పొద్దుటి సర్వే వ్యర్థమయ్యింది. కావలసిన వ్యక్తి దొరకలేదు. మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏకదంతం గారు జ్ఞాపకం వచ్చారు. ఆ వేళ వెళ్ళాక మళ్ళీ వెళ్ళలేదు. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాను కాబట్టి ఒకసారి చూసేసి హలో అనేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకొని
పోలీస్ స్టేషన్లోకి నడిచాడు. లోపల అందరూ కునికిపాట్లు పడుతున్నారు. ఏకదంతం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాడు సింహం. ఇతడిని చూడగానే అలర్ట్ అయిపోయాడు. ఏమిటి అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు ఏకదంతం. పనేమీ లేదు, ఇలా వెళ్తూ మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు సింహం మర్యాద ఉట్టిపడేలాగా. ఏకదంతానికి కోపం వచ్చింది. ఏమిడితడి గాడి గొడవ? చీటికి మాటికి వచ్చి నన్ను చూసిపోవటానికి నేనేమైనా హాస్పిటల్లో ఉన్నానా అనుకున్నాడు. పైకి మాత్రం క్రిందటిసారి వచ్చినప్పుడు మీరేదో నా సహాయం కావాలన్నారు, ఏమైంది ఆ విషయం అని ప్రశ్నించాడు. ఆయన తన కూతురు ప్రేమించిన వ్యక్తి సింహమే అనుకుంటున్నాడు. అందుకే అతని మీద కోపంగా ఉన్నాడు. సింహాన్ని ఏమైనా చేశాడా? ఇంతకీ సింహం మొదలుపెట్టిన సర్వే ఏమైంది? వారి జీవితాల్లో రాబోతున్న మరెన్నో మలుపులు తరువాయి భాగాలలో చూద్దాం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.